వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్. మనం ఆల్రెడీ ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి అర్థమెటిక్ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ 2, 3 క్లాసెస్ కూడా అయిపోయినాయి. ఇది నాలుగో క్లాసు. ఆల్రెడీ మనం దీంట్లో అర్థమెటిక్‌కి సంబంధించి రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి మరియు అనుపాతం అనేటువంటి టాపిక్ మీద వీడియోస్ చేస్తా ఉన్నాం. అంతకంటే ముందుగానే అంటే క్లాసు స్టార్ట్ కావడానికి ముందుగానే ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ నుంచి ఎస్ఎస్‌సి జీడీ జనరల్ నాలెడ్జ్ నోట్స్ 3.0 అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. కేవలం రూ. 150 మాత్రమే. ఇందులో నా దగ్గర ప్రిపేర్ అయ్యి ఇప్పుడు కానిస్టేబుల్స్ ట్రైనింగ్‌కి పోతున్నటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి దాదాపుగా 37 మంది అభ్యర్థుల యొక్క వివరాలను కూడా మీరిక్కడ చూడొచ్చు. ఈ యొక్క నోట్స్‌ను ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకొని రాయడం అనేది జరిగింది. ఇందులో నుంచి మాక్సిమం మనకుండేటటువంటి 20 క్వెషన్‌లలో దాదాపుగా 10-15 ప్రశ్నలు ఈ బుక్ నుంచి రావడానికే 100% అవకాశం అనేది ఉంది. ఈ బుక్ కావాల్సినటువంటి విద్యార్థులు మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ ప్లే స్టోర్‌లో ఉన్నటువంటి యాప్ నుండి పొందవచ్చు. అక్కడైతే కేవలం రూ. 100 మాత్రమే. మీరు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి ప్లే స్టోర్‌లో గనుక గూగుల్ ప్లే స్టోర్‌లో గనుక టైప్ చేసినట్లయితే మన యొక్క యాప్ వస్తుంది. అక్కడ మీరు దీన్ని పర్చేజ్ చేయొచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం రూ. 100 మాత్రమే. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో, ఇక ప్రాబ్లమ్‌లోకి వెళ్దాం. ఒక తరగతిలో 72 మంది కలరు. బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయినా బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా ఎంతమంది ఎక్కువ అని చెప్పేసి క్వెషన్ అడగడం అనేది జరిగింది. రైట్. ఇక్కడ బాలురు మరియు బాలికల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి 7:5. మరి వీరిద్దరి మధ్యన తేడా ఎంత? 2. ఆ రెండే అడిగినటువంటి క్వెషన్. మొత్తం మీద ఆ తరగతిలో ఎంతమంది ఉన్నారు? 72 మంది ఉన్నారు. అంటే 7 భాగాలు బాయ్స్ ఉన్నారు, 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు. మొత్తం కలిపి 12 భాగాలకు గాను ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 72 అయితే మరి బాలికల మధ్య తేడా ఉన్నటువంటి ఆ 2 భాగాలకు గాను ఎంతమంది ఉన్నారు అనేది క్వెషన్. 12 ఒకట్లు 12, 12 ఆరులు 72, 6 రెంట్లు 12. సో, ఆన్సర్ వచ్చేసరికి ఓకేనా 12. మీకు ప్రతిరోజు గూడా ఇలాగే షార్ట్ కట్స్‌తోని మనం ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీకు చెప్పడం అనేది జరుగుతది. ప్రతిరోజు నోట్స్ పెట్టుకోండి. నీట్‌గా రాసుకొని ప్రతి ఒక్కటి కూడా మీరు నీట్‌గా ప్రిపేర్ అయినట్లయితే 100% మీరు సాధించేటటువంటి అవకాశం ఉంది. ఎస్ఎస్‌సి జీడీ అయినా, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అయినా, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అయినా. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్దాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఒక పట్టణంలోని ఓటర్ల సంఖ్య 7,500. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరుగును. వారు పొందిన ఓట్ల మధ్య నిష్పత్తి 16:9 అయినా గెలిచిన వ్యక్తికి ఎన్ని ఓట్ల మెజారిటీ లభించెను? రైట్. ఇక్కడ చూడండి 16:9. ఓకేనా? అంటే ఒక వ్యక్తి 16 భాగాలు పడితే ఇంకో వ్యక్తికి 9 భాగాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్యన తేడా ఎంత? 7. దీన్నే మనం ఏమంటాం? మెజారిటీ అంటాం. మొత్తం ఓటర్లు అంటే 16 + 9 వచ్చేసరికి 25. 25 భాగాలకు గాను మనకు 7,500 ఓట్లు వస్తే మరి ఓడిపోయినట్టు మెజారిటీ ఎంత? 7 భాగాలు. మెజారిటీ ఎంత వచ్చింది అనేది మనకు కావాల్సింది. 25 ఒకట్లు 25, 25 మూళ్ళు 75, 7 మూళ్ళు 21 అంటే 2,100 ఓట్ల మెజారిటీతో ఆ వ్యక్తి గెలవడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్దాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఏమనుంది? ఒక తరగతిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 5:3. బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఎంత? 5:3. అయితే బాలుర సంఖ్య 60 అంటే కేవలం బాయ్స్ సంఖ్య మాత్రమే ఇచ్చాడు. బాలుర సంఖ్య 60 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే. బాయ్స్ ఎన్ని భాగాలు ఉన్నారండి? 5 భాగాలు ఉన్నారు. 5 భాగాలకు గాను వారు 60 మంది ఉంటే మరి మొత్తం విద్యార్థులు అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ అంటే 5 + 3 8 భాగాలకు గాను మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది క్వెషన్. 5 ఒకట్లు 5, 5 12 60, 12 ఎంబులు ఎంతమందండి? 96 మంది ఆ క్లాస్‌లో విద్యార్థులు అనేవాళ్ళు ఉన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 96. రైట్. ప్రతి ఒక్క క్వెషన్ కూడా క్లారిటీగా మీకు షార్ట్ కట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను.
నోట్స్ పెట్టుకొని ప్రతిరోజు కూడా రాసుకున్నట్లయితే మీరు 100% అర్థమెటిక్‌లో మంచి మీకు ఆ నాలెడ్జ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. గ్రిప్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఏమనుంది క్వెషను? ఒక ఉద్యోగి యొక్క ఖర్చు మరియు పొదుపుల మధ్య నిష్పత్తి 7:3. అతని పొదుపు 3600 అయినా అతని జీతం ఎంత అనేది క్వెషన్ అన్నమాట ఇక్కడ. రైట్. ఇక్కడ అతని యొక్క పొదుపు ఎంతండి? 3 భాగాలు. 3 భాగాల పొదుపుకు గాను అతను ఎంత పొదుపు చేస్తున్నాడు? 3600 పొదుపు చేస్తున్నాడు. మరి అతని యొక్క జీతం అంటే ఖర్చు మరియు పొదుపు 2 కలిపితేనే అతని యొక్క జీతము మొత్తం వచ్చేసరికి 10. ఓకేనా? ఇప్పుడు చూడండి 3 ఒకట్లు 3, 3 12 36. 1200 ఇంటూ 10 12,000 రూపాయలు అతని యొక్క జీతము. ప్రతి ఒక్క క్వెషన్ కూడా మీరు నోట్ చేసుకోండి, నోట్స్‌లో రాసుకోండి, నీట్‌గా ప్రిపేర్ కండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాము. ఒకవేళ మీకు గనక అర్థం కాకపోతే షార్ట్ కట్స్ మళ్ళీ ఒక 10 సెకండ్లు వెనక్కి పెట్టుకొని మళ్ళొకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కుర్చీ మరియు టేబుల్ ధరల మధ్య నిష్పత్తి 5:9 ఎంత? 5:9. కుర్చీ ధర 600 అయినా టేబుల్ ధర ఎంత? నేను క్వెషన్స్ చెప్తూ మర్చిపోయాను. నేను ఆల్రెడీ మనతో ప్రామిస్ కూడా తీసుకున్నా. ఒక క్వెషన్‌కు నేను ఆన్సర్ చెప్తే ఇంకొక క్వెషన్‌కు ఆన్సర్ మీరు చెప్పాలి. కామెంట్ రూపంలో ఈ క్వెషన్‌కు ఆన్సర్ మీరు తెలియజేయండి. టేబుల్ ధర ఎంత పడుతుందో. ఓకేనా? ఇప్పటి నుంచి ఒక క్వెషన్ నేను ఆన్సర్ చెప్తాను. ఒక క్వెషన్ చేసి ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను. ఒక క్వెషన్ ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎంతమంది క్లాస్ చూస్తున్నారు, ఎంతమంది నోట్స్ రాసుకుంటున్నారు అనేటువంటి విషయం నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఒక తరగతిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 8:5. బాలుర సంఖ్య బాలికల కన్నా ఎంతమంది ఎక్కువ? 24 మంది ఎక్కువ. 24 మంది ఎక్కువ. మొత్తం నిష్పత్తి వచ్చేసరికి 8:5. అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పేసి క్వెషన్ అడగడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? 8 భాగాలు బాయ్స్ ఉంటే 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి వీరిద్దరి మధ్యన తేడా ఎంత? 3. అంతేగా? ఈ 3 భాగాలకు గాను 24 మంది ఎక్కువుంటే మరి 8 + 5 13 భాగాలకు గాను ఎంతుంటారు అనేది క్వెషన్. 3 ఒకట్లు 3, 3 ఎనిమిదులు 24. 3 ఎనిమిదులు 24, 13 ఎంబులు 104. ఓకేనా? సో 13 ఎంబుల్ 104. సో ఆన్సర్ వచ్చేసరికి 104. నెక్స్ట్ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయండి. రెడీగా ఉండండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. టీవీ మరియు స్కూటర్ ధరల మధ్య నిష్పత్తి 5:12. 5:12. స్కూటర్ ధర టీవీ ధర కన్నా 21,000 ఎక్కువ. ఎంత ఎక్కువ? 21,000 ఎక్కువ. నిష్పత్తి వచ్చేసరికి 5:12. అయినా మనకు కావాల్సింది టీవీ ధర ఎంత అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. దీనికి మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తా ఉన్నాం. దయచేసి వీడియోకు మీరు ఒక లైక్ ఇచ్చి అలాగే కామెంట్ చేయండి. అలాగే వీడియోకు కాస్త హైప్ ఇవ్వండి. వీడియోకి హైప్ ఇచ్చినప్పుడే అలాంటప్పుడు మాత్రమే మీలాంటి ఇంకొక వ్యక్తికి కూడా ఈ యొక్క వీడియో యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి. మంచిగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు హైప్ ఇవ్వండి. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగానే ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మన లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ నుండి ఎస్ఎస్‌సి జీడీ జనరల్ నాలెడ్జ్ నోట్స్ 3.0 అంటే దాదాపు ఇది మూడో బుక్ అండి రాయడం మనం. మూడో బుక్ ఇది రాయడం అనేది జరిగింది. ఇందులో మీరు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఇప్పుడు డిసెంబర్‌లో ట్రైనింగ్‌కి పోతున్నటువంటి మన యొక్క లక్ష్యం స్టూడెంట్స్ అయినటువంటి 37 మంది కానిస్టేబుల్ అభ్యర్థులను కూడా మీరు చూస్తా ఉన్నారు. మన లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే వీరందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది. ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మనం జనరల్ నాలెడ్జ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకొని రాయడం అనేది జరిగింది. పోయినసారి మన దగ్గర తీసుకున్నటువంటి బుక్కులలో దాదాపు 20 క్వెషన్‌లకు గాను దాదాపుగా 10-15 క్వెషన్‌లు రావడం అనేది జరిగింది.
ఈసారి దాదాపుగా 170 పేజీలతో ఈ బుక్‌ను బ్రహ్మాండంగా తయారు చేయడం అనేది జరిగింది. మాక్సిమం క్వెషన్‌లు ఈ యొక్క బుక్ నుంచే వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ బుక్ కావాల్సినటువంటి అభ్యర్థులు మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ ప్లే స్టోర్‌లో ఉన్నటువంటి యాప్ నుండి మీరు తీసుకోవచ్చు. ఈ యాప్ గూడా ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ సాధించినటువంటి నా 37 మంది విద్యార్థులున్నారో వాళ్ళే సొంతంగా వాళ్ళు డబ్బులేసుకొని మరీ ఈ యొక్క యాప్‌ని తయారు చేయడం అనేది జరిగింది. మీరు ఇంగ ఆల్రెడీ గమనించవచ్చు. 37 మంది విద్యార్థులు వాళ్ళే డబ్బులేసుకొని మరి ఒక ఎడ్యుకేషనల్ యాప్‌ని చేపించారంటే మనం వారికి ఎంత క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అందించాం. ఎంత క్వాలిటీతో కూడినటువంటి క్లాసెస్‌ను వారికి అందించామనేది మీరు ఆల్రెడీ తెలుసుకోవచ్చు. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటటువంటి యాప్‌లో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి హ్యాపీగా. రూ. 100 మాత్రమే ఉంటుంది. యాక్చువల్‌గా ఆఫ్‌లైన్ అయితే రూ. 150 మీరు ఫోన్‌పే చేస్తే పంపియచ్చు. కానీ యాప్‌లో అయితే మీకు రూ. 100 పడుతుంది. హ్యాపీగా డౌన్‌లోడ్ చేసుకొని హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. ఇక క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఏమనుంది? రూ. 400ను ఏబీలకు 5:3 నిష్పత్తిలో పంచెను. అయినా ఏ వాటా ఎంత? అనేది క్వెషన్. మొత్తం 8 భాగాలకు గాను వచ్చేటటువంటి అమౌంట్ ఎంతండి? 400. ఇందులో మనకు గావాల్సింది ఏ వాటా? ఏ వాటా అంటే 5 భాగాలు. 5 భాగాలకు గాను ఎంత వస్తుంది అనేది క్వెషన్. 8 ఒకట్లు 8, 8 ఐదులు 40, 5 ఐదులు 25, రూ. 250 ఏ వాటాకొస్తుంది? మరి బి వాటాకి ఎంత వస్తుందనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏమనుందిక్కడ? రూ. 1050ను ఏ, బి, సిలకు పంచెను. అయినా సి వాటా ఎంత? ఇక్కడ రూ. 1050ను ఏబీసీలకు పంచెను. అయినా సి వాటా ఎంత? మనం ఇక్కడ నిష్పత్తి చెప్పడం మర్చిపోయాం. నిష్పత్తి వచ్చేసరికి 7:5:3 నిష్పత్తిలో పంచెను. 7:5:3 నిష్పత్తిలో పంచెను. మరి మనకు గావాల్సింది సి వాటా. సి వాటా ఎంత అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు గూడా మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో డెఫినిట్‌గా మీకోసం ప్రతిరోజు అర్థమెటిక్ క్లాసెస్ ఒస్తాయి. రీజనింగ్ క్లాసెస్ ఒస్తాయి. నాకున్న నాలెడ్జ్‌ని బట్టి జనరల్ స్టడీస్ క్లాసెస్ ఒస్తాయి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఒస్తాయి. అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గూడా ఒస్తాయి. మీరు జేసుకోవాల్సిందల్లా కేవలం సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే వీడియోకు లైక్ జేయండి. అలాగే హైప్ ఇవ్వండి. అలాగే ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీకి ప్రిపేర్ అవుతా ఉన్నారో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో మన 3.0 జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి బుక్ ఉంది. దాన్ని కొనండి. కేవలం రూ. 100 మాత్రమే బుక్ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. హైలైట్ ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్‌లో వచ్చినటువంటి క్వెషన్ పేపర్స్‌ని బేస్ చేసుకునే ఆ బుక్‌ని రాయడం అనేది జరిగింది. ఎవరైతే ఈ క్లాసెస్ చూస్తున్నారో ఎస్ఎస్‌సి, జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ గూడా ఆ బుక్‌ను కొనేటువంటి ప్రయత్నం చేయండి. లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి మీరు గనక కొట్టినట్లయితే మన యొక్క యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో వస్తుంది. దాంట్లో రూ. 100 ఉంటుంది. దాన్ని కొనేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. వీడియోకు హైప్ ఇవ్వండి. థాంక్ యూ.